నేను సేవించున్నట్లు నేను వారికి పవిత్ర హృదయములు పవిత్ర పెదవులు నిచ్చెదను. పవిత్ర హృదయములు పవిత్ర పెదవులు ఇస్తాను. మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. నేనేంటో చూపిస్తాను. నా ఉనికి ఏంటో చూపిస్తాను. భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది. ఆకాశము, నక్షత్రాలు, సూర్యచంద్రులు ఆయనే సృష్టించాడు. ప్రతి మనిషిని సృష్టించాడు. సత్యంలో నడవమన్నాడు. ఆయన సత్యం వైపు చూపిస్తున్నాడు. ఆయన సత్యం వైపు చూపిస్తూ సాత్వికముతో ఉండమంటున్నాడు. సాత్వికముగా ఉండమంటున్నాడు. చూడండి, నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించి తిని. నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. యాకోబు రాసిన పత్రిక 1:21 మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికమును అంగీకరించండి. ఈ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, మృదువుగా, ప్రేమతో వాక్యాన్ని హృదయంలో వేసుకుంటే అది మంచి విత్తనము 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలిస్తుంది. సాత్వికమైన హృదయము అన్నీ తీసేయండి. కోపం, ద్వేషం, అహం, అసూయ అన్నీ తీసేసి సాత్వికముతో ఆత్మను రక్షించుటకు ఒక్క మాట వెళ్ళి గుణపంలో కూర్చుపోతుంది. దేవుడు ఎవరు వస్తారా, ఎవరికి వాక్యం చెప్పాలా, ఎవరిని ప్రేమించాలి అని ఆయన ప్రేమిస్తుంటే మనలో మత విద్వేషాలు, గొడవలు,